సీని గారు చెప్పండి. హలో హలో తీసుకుంటున్నారండి వాయిస్ అయితే సరే సరే హైకోర్టు అలా చూపించు. మాది వడ్లమూరండి. పుట్ట లక్ష్మణ్ అండి, రామకృష్ణ గారి భార్య అనండి, కపిలేశ్వరం మండలం అండి. మేమండి మా కాళ్ళలో రౌడీలతో 2 కారుల్లో వచ్చి అర్ధరాత్రి 10ంటికి వచ్చి మమ్మల్ని కొట్టేసి 3 సంవత్సరాల క్రితం వచ్చేసి మమ్మల్ని కొట్టేసి బయటికి లాగేసి ఈ 3 సంవత్సరాల నుంచి మేము బయటే ఉంటున్నామండి. ఎన్నోసార్లు కలెక్టర్ గారి దగ్గరికి వచ్చామండి. ఎంత మందిని మొరపెట్టుకున్నా హైకోర్టు నుంచి కలెక్టర్ గారు కూడా అది మీరు చెప్పేశారు కదా, కలెక్టర్ గారు కూడా జడ్జి గారు కూడా మమ్మల్ని కలెక్టర్ గారికి ఆర్డర్ ఇచ్చి మమ్మల్ని ఇంట్లో పెట్టమని చెప్తే మమ్మల్ని అసలు హైకోర్టు మమ్మల్ని అసలు ఇంట్లో పెడతలేదు, కేర్ చేతలేదండి. ఈ చిండి సిట్టుబాబు అన్న అతనండి అంటున్నాడు దంగేరు రవి, సెటిల్మెంట్ దంగేరు రవి అండి, పుట్ట వెంకన్న బాబు అండి, పుట్ట వీర ప్రతాప్ అండి, ఇది సుండు రామండి. 5 కలిసి మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని ఆ అమ్మాయిని అందరూ పెట్టి మమ్మల్ని ఈతలకు లాగేసండి, మమ్మల్ని విమర్శ పెట్టి మమ్మల్ని ఎంతో ఇబ్బంది పెట్టేసి మమ్మల్ని లోపలికి వెళ్ళనివ్వకుండా చేసి మేము ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా మమ్మల్ని పెడతామన్నా పెట్టనివ్వకుండా చేసి మళ్ళీ సిట్టుబాబు ఏమంటున్నాడంటే అండి అందరితోని వాళ్ళేమి వెళ్తారు, నేను తోట తిరుమతులు పట్టుకున్నాను, తోట తిరుమతులు వెళ్ళనివ్వడంటే నేను అన్నానండి తోట తిరుమతులు అలా చేయడు, మా పెద్దవాళ్ళు ఎంత వయసు ఆయన మీద వెళ్తున్నాడు, ఈయనే దుర్మార్గుడు అన్నానండి నేను. అమ్మాయిది నాదే తెలిసి 8 కేజీలు ఎండి 2 లక్షలు ప్యాస్ మకాలు నెప్పులకని పెట్టుకున్నాం. ఆ 10ంటికి వచ్చి లాగేసి ఇవన్నీ ఆకలి 30 బత్తాలు ఆర్గానిక్ వడ్లు అప్పుడే బియ్యం ఆడించుకుని పెట్టుకున్నాం. అవన్నీ అమ్మేసుకున్నాండి. ఆ అమ్మాయి మమ్మల్ని దౌర్జన్యం చేసి ఇంత ఇలా చేసి మమ్మల్ని 32 తులాలండి, 8 కేజీలు ఎండండి, 2 లక్షలు క్యాష్ అండి, ఆధార్ కార్డు దాని ఏమీ లేకుండా అర్ధరాత్రి కాళ్ళు లాగేసింది. మాకు రేపు వద్దన్నకే నా భర్తకి కొత్త బట్టలేదు, నాకు చీర లేదంటే కట్టుకోడానికి అంత దౌర్జన్యం చేశారు. ఊళ్ళో అందరూ చాలా మంచివాళ్ళండి, ఊళ్ళో అందరూ ఓటు అయిపోయారని మళ్ళీ నన్నండి వచ్చి ఒకసారి నేను లాగేస్తుంటే ఎస్ఐ కానిస్టేబుల్ వస్తే కానిస్టేబుల్ అన్నాను నేను, బాబు నన్ను ఇంట్లో పెట్టండి అంటే హైకోర్టు ఆర్డర్ ప్రకారంగానే మమ్మల్ని ఇంట్లో పెట్టి నా భర్త గారిని నన్ను న్యాయం చెయ్యండి, మా కలెక్టర్ గారు మా భూమి మాకు చెప్పండి. 7 గంటల నుంచి లేదండి ఆ మోటార్ పట్టుకుపోయింది, చేయం చేయకుండా ఆవుల్ని తోలిపోయిందండి. ఇంత దౌర్జన్యం చేస్తున్నారండి మమ్మల్ని మళ్ళీని ఈ అందరికీనే మమ్మల్ని పోలీస్ స్టేషన్ లో పెట్టేశారని ప్రసారాలు చేశారంటే చిట్టుబాబు. అది మాకు ఆర్డర్ వచ్చినా మమ్మల్ని ఇంట్లో పెట్టలేదు. కలెక్టర్ గారు మా అందు దయించి నా భర్త గారిని నన్ను సంవత్సరంన్నర పైన అయ్యింది మాకు ఆర్డర్ వచ్చి మమ్మల్ని ఇంట్లోని పెట్టించండి. నేను అదే కోరుకుంటున్నానండి. మేము బయట ఉన్నామండి, రెంట్ హౌస్ లో ఉంటున్నామండి. మా అమ్మాయి అవుతుందండి అక్కడే కపిలేశ్వరపురం మండలం వడ్లమూరు గ్రామం. మాకు 3 సంవత్సరాల క్రితం మా కోడలు వచ్చి మమ్మల్ని బయటికి కట్టేసింది. వడ్లమూరు ప్రెసిడెంట్ చిట్టుబాబు భారీ ప్రెసిడెంట్ అండి మంగమ్మ, దంగేరు రవి, చుండ్రు రాము, వీరప్రతాప్, పుట్ట వెంకన్న బాబు వీళ్ళ ద్వారా బయటికి కట్టేసింది. నేను మా అబ్బాయికి మా అమ్మాయికి 20 సంవత్సరాల దగ్గర అయింది పనిచేసి ఇచ్చేసి, నాకు వాళ్ళకి ఏ విధమైన సంబంధం లేదు. మా అబ్బాయితో గొడవ పడి 9 ఏళ్ల క్రితం అక్కడ కర్ణాటకలో కేసులు పెట్టి ఇప్పుడు ఇక్కడికి వచ్చి మమ్మల్ని బయటికి గెంటేశారు వీళ్ళంతా. ఆ కమ్మ సంఘానికి చెప్పాం, చిట్టుబాబు అల్లుడికి, ఈ చిట్టుబాబు అన్నయ్యకి, వీళ్ళందరికీ చెప్పాం. 13 ఎకరాల భూమి, ఈ 7 పంటలు అయింది. 7 పంటల నుంచి కూడా ఇప్పటి వరకు ఓట్స్నివ్వలేదు.
ఆర్గానిక్ వ్యవసాయం చేస్తాను. గోవులను తోలుకుపోయారు, ఆ గోవులను తోలుకుపోయారు, ఇంట్లో బయటికి గెంటేశారు. ధాన్యం కొట్లలో 600 బస్తా ఉంది, ఇంటికాడ కొట్లలో. పొలాన్ని కొట్లలో 70 బస్తాలు ఉన్నాయి. కొబ్బరి చెట్లు 50 కొట్లు చెట్లు మోటారు పట్టుకుపోయారు. కోర్టు నుంచి కూడా ఆర్డర్ వచ్చి 1.5 సంవత్సరం చిల్లర అయింది. అప్పుడు కలెక్టర్ గారు, అప్పుడు ఎంఆర్ఓ గాని ఆర్డీఓ గారు కానీ ఎవరు ఇంట్లో పెట్టలేదు. ఆవిడే ఉంటుంది, మంజూరు అనే ఆవిడ ఇంట్లో. అప్పటి నుంచి కూడా ఇంట్లో బియ్యం, ఆర్గానిక్ బియ్యం అమ్మేసుకుంది. మమ్మల్ని బయటికి గెంటేసి సకల గత్తరు చేసేసింది. నేను ఇప్పుడు మీకు ఏం కావాలో అది చెప్పండి. నేను త్రిమూర్తులు నా కుడుపుజాన్ని నేను అంటున్నాడు కిట్టుబాబు. తోట త్రిమూర్తులు కుడుపుజాన్ని అంటున్నాడు. ఏం కావాలి? మమ్మల్ని ఇంట్లో పెట్టి ఈ 72 సంవత్సరాల వయసులో మమ్మల్ని ఇంట్లో పెట్టి ఉంచాలి. ఆ ఊరిలోని అక్కలేని వాళ్ళకి ఇప్పించినాడు. ఏది ఇది పెన్షన్ అక్కలేని వయసు ఉన్న వాళ్ళకి అని అడిగానని నా మీద కసి. అతని కూతుర్ని మా అబ్బాయికి చేసుకోలేదని కసి. దీనివల్ల ఆ కసితో మమ్మల్ని బయటికి గెంటేశాడు ఈయన చిట్టుబాబు దంగర్ రవి. అర్జెంట్లో ఉంటున్నాం, మా ఇంట్లో మమ్మల్ని పెట్టి ఇది చేయమని కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేసుకున్నాం. అనేక వేల సార్లు పని ఏమో అవ్వలే. ఇప్పుడు మళ్ళీ వచ్చాం ప్రభుత్వం మారిన తర్వాత. అది విషయం అండి.